రాష్ట్రంలో ఇవాల్టి నుంచి వ్యవసాయ భూముల సర్వే మొదలు కానుంది. రైతు భరోసా అమలు కోసం భూ సర్వే చేస్తోంది వ్యవసాయ శాఖ. సాగులో ఉన్న భూమి ఎంత, లేని భూమి ఎంత అనే దానిపై ఆరా తీయనుంది. సాగులో ఉన్న భూముల్లో ఏ పంటలు వేశారనే దానిపై లెక్కలు తీస్తున్నారు అధికారులు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన భూమి ఎంతనే వివరాలు తెలుసుకోనున్నారు. ఈ సర్వేకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, భూముల సర్వేకు సంబంధించి వివరాలేంటి? శ్రవంతి, ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుకు బదులుగా రైతు భరోసా ఇస్తామన్న, అంటే గతంలో రైతు బంధు పేరుతో ఎకరాకు 10,000 పెట్టుబడి సహాయం కింద రైతులకు ఇచ్చేవారు. అయితే ఇంకా 5,000 పెంచి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అయితే అందులో భాగంగానే వాస్తవమైనటువంటి అర్హులు ఎవరు అనే దాని మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాధిస్తుంది. అందులో భాగంగానే ఈ సర్వే అని కూడా చెప్పొచ్చు, భూములకు సంబంధించినటువంటి సర్వే అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత అసలు వాస్తవానికి ఎంత భూమి ఉంది, అందులో ఎంత పంటలు వేస్తున్నారు, ఎన్ని ఎకరాల పంటలు వేస్తున్నారు, ఏ పంట ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, సో చెట్లు గుట్టలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎంత ఉంది, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ల్యాండ్ ఎంత ఉంది, అంటే సాగులో ఉన్నది ఎంత, లేనిది ఎంత. గత సంవత్సరం మనకు ఈ అన్ని రకాల పంటలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని ఎకరాలలో వేశారు, ఏ పంట ఎన్ని ఎకరాలలో వేశారు, మరి మిగతా పెండింగ్లో వేయకుండా ఉన్నటువంటి భూములు ఎంత, సో ఇట్లా ఓవరాల్గా వీటిని లెక్క తెలిసే పనిలో పడింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ సర్వే చేస్తున్నారనే చెప్పొచ్చు. అంటే గత 10 ఏళ్ళగా, అంటే ఈ రైతు బంధు ఇచ్చినప్పుడు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా వాస్తవమైనటువంటి సాగుదారుల కంటే అనర్హులకే ఎక్కువగా ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున దీని మీద చర్చ ఉంది. అంటే ఫామ్ హౌస్లకు ఇచ్చారు, రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చారు, చెట్లకు, గుట్లకు, రాళ్లకు, రప్పలకు ఇచ్చారని చెప్పేసి దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా ఉన్నది. సో వీటన్నింటి మీద ఒక స్పష్టత వచ్చే విధంగా ఈ చెట్లు గుట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎంత ఉంది, ఫామ్ హౌస్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎంత ఉంది, ఈ మిగతా సాగులో లేని ల్యాండ్ ఎంత ఉంది, వాస్తవానికి ప్రతి ఏటా ఎంత సాగు చేస్తున్నారు. సో ఇట్లా దీని మీద పూర్తి స్థాయిలో ఒక సర్వే చేసి ఆ సర్వేలో భాగంగానే ఈ రైతు భరోసా అనేది, అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, అంటే నిజమైనటువంటి సాగుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తాము, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ సర్వే అని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే ఈ రైతు భరోసాకు సంబంధించి దీని మీద ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా వేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చే నెల 15, అంటే జూలై 15 డెడ్ లైన్ పెట్టారు. ఆ 15 లోపు అన్ని రకాలుగా రైతుల ఒపీనియన్స్, రైతు సంఘాల ఒపీనియన్స్, తర్వాత ఈ వ్యవసాయ రంగ నిపుణులకు సంబంధించినటువంటి వాళ్ళ ఒపీనియన్స్, ఆ తర్వాత మామూలు పబ్లిక్ సంబంధించి కూడా సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి ఒపీనియన్స్, తర్వాత ఈ ల్యాండ్కు సంబంధించిన సర్వే కూడా, ఇట్లా అన్ని రకాల సర్వేలు అందరు ఒపీనియన్స్ తీసుకుని పూర్తి స్థాయిలో వచ్చే నెల 15 లోపు ప్రత్యేకంగా ఈ ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఉంటుందో ఈ రైతు భరోసాకు సంబంధించి దాని యొక్క విధి విధానాలు, రైతులు ఏమనుకుంటున్నారు, ఒకవేళ ల్యాండ్కు సంబంధించి ఏమన్నా కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టాలనుకుంటే దానికి సంబంధించి ఇట్లా ఓవరాల్గా ఈ రైతు భరోసాకు సంబంధించి వచ్చే నెల 15 లోపు ఈ మంత్రివర్గ ఉపసంఘం దీని మీద ఒక రిపోర్టు ఇవ్వనుంది. ఆ రిపోర్టు ఇచ్చిన తర్వాతనే రైతు భరోసాకు సంబంధించి మళ్ళీ వీలైతే అసెంబ్లీలో చర్చించి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎంతమందికి ఇవ్వబోతున్నాం, ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు రూపొందించింది, గతంలో ఎలాంటి తప్పిదాలు జరిగినాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించి దీని మీద ఒక స్పష్టత ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా చెప్పారు. ఇట్లా ఓవరాల్గా ఈ భూముల సర్వే కానివ్వండి, తర్వాత రైతులకు సంబంధించిన ఒపీనియన్స్, ఆ రైతు సంఘాల నేతల ఒపీనియన్స్, ఇట్లా ఓవరాల్గా అన్ని రకాల ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఎట్లా ఉంది, తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఈ రూల్స్ ఏమన్నా, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి కూడా చర్చించి వాటిని అధ్యయనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వచ్చే నెల 15 లోపు ఒక రిపోర్ట్ తయారు చేసి ఏదైతే ఈ మంత్రివర్గ ఉపసంఘం ఉన్నదో ఆ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. ఆ తర్వాతనే ఈ రైతు భరోసాకు సంబంధించి ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే ఉంటుంది. శ్రవంతి.